జగన్ కేఏ పాల్లా మారద్దని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తనదైన శైలిలో హితవు పలికారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మావిగన్ గుర్తుకు రాలేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. నిరాశ నిస్పృహతోనే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర జాతీయ మీడియాపై ఉచ్చ నీచాలు మరిచి విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజల్లో నవ్వుల పాలు కావద్దని గత అనుచరుడిగా సలహా ఇస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తానా అంటే తందానంటే వాళ్ళు మంచోళ్ళు, మీరు తానా అంటే అదే తానా కాదయా ఇదే అని చెప్తే వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు అమ్ముడు పోయారు. మరి జాతీయ మీడియా అమ్ముడు పోయింది, కరప్టెడ్ అయిందన్నావు. రాష్ట్ర మీడియా మొత్తం కుమ్మక్క అయిపోయారు, అమ్ముడు పోయిందన్నావు. ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి వచ్చిందమ్మా, రాలేదా? ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి కూడా ఉంది కదా. రాష్ట్ర మీడియాలో ఈనాడు గురించి, ఈటీవీ గురించి, ఆంధ్రజ్యోతి గురించి, ఏబిఎన్ గురించి, టీవీ5 గురించి, మా టీవీ గురించి మామూలుగానే మీరు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా అందరినీ చేర్చాడు. అంటే టీవీ9ని, ఎన్టీవీని, 10 టీవీని, 99 టీవీని, ఆ టీవీ ఈ టీవీ తేడా లేకుండా హెచ్ఎం టీవీని మొత్తం రాష్ట్రంలో ఉండే మీడియా సమస్యలను మొత్తం లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా మాట్లాడాడు. అక్కడితో వదిలిపెట్టలా. దేశంలో ఉండే మీడియా కూడా జాతీయ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండేది ఎలాంటి జర్నలిస్టులు అండి? ఒక అర్నాబ్ గోస్వామి, ఒక రాజ్దీప్ సర్దేశాయ్, ఒక ప్రీతిష్ గుహ, ఎంతోమంది ఈ దేశ ప్రధానులనే గడగడలాడించారు, ప్రభుత్వాలనే గడగడలాడించారు. అందుకే భారత జాతీయ మీడియాకి ప్రపంచంలోనే ఒక విలువ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది. ప్రపంచం మొత్తం కూడా భారత జాతీయ మీడియాని అంత గౌరవిస్తుంది. అలాంటి జాతీయ మీడియా పట్టుకొని వాళ్ళు కూడా కరప్టెడ్ అయిపోయారు. అంటే మీరు తప్ప అందరూ కరప్టెడ్ అయ్యారు. అసలు మీ నోట్లో నుంచి ఈ మాటలు ఏ విధంగా వస్తున్నాయి? నేను ఇప్పటికైనా జగన్ గారికి ఒకనాటి మీ అనుచరుడిగా మీకు ఇచ్చే సలహా, జగన్ గారు, ప్రజలు మీకు ప్రతిపక్షం ఇవ్వకున్నా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మీరు మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడటం అలవాటు చేసుకోండి. అలా కాకుండా మావిగాన్ అంటే మీకు కేఏ పాల్ గారికి తేడా లేకుండా పోతుంది. ఎటు ఆ రోల్లో కేఏ పాల్ గారు ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాల్లో వినోదాన్ని ఇచ్చేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ గారితో పోటీ పడతారు? మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు? మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, మీరు పోటీ పడాల్సింది పవన్ కళ్యాణ్ గారితో, మీరు పోటీ పడాల్సింది నారా లోకేష్ గారితో. అంతేగాని కేఏ పాల్ గారితో పోటీ పడి వారి స్థానం కోసం మీరు ఎందుకు ఆరాటపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకనాటి మీ అనుచరుడిగా మళ్ళీ చెప్తున్నా, మీరు జాతీయ మీడియా గురించి, రాష్ట్ర మీడియా గురించి, వీళ్ళంతా అవినీతి పరులు, వీళ్ళంతా లంచాలు తీసుకున్నారు, వీళ్ళంతా అమ్ముడు పోయారు, వీళ్ళంతా కుమ్మక్కయ్యారు అన్న మాటలు వెనక్కి తీసుకుంటారు అన్న నమ్మకం నాకైతే లేదు. ఆ మాటలకి విచారం వ్యక్తం చేస్తారు అన్న నమ్మకం నాకైతే లేదు. క్షమాపణ చెప్తారు అన్న ఆశ అసలే లేదు. కనీసం భవిష్యత్తులో మాట్లాడేటప్పుడైనా కాస్త ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మీరు, ఈ రాష్ట్రానికి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీరు. అలాంటి మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల దృష్టిలో చులకన కావద్దని జాతీయ మీడియాకి, రాష్ట్ర మీడియాకి కోరుతా ఉన్నా. ఏమండి, ఒక శాసనసభ్యుడో, ఒక పార్లమెంట్ సభ్యుడో, ఒక మంత్రో మీడియా గురించి ఏదైనా మాట్లాడితే మా మీద ముప్పేట దాడి చేస్తారే. మరి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అత్యంత హీనంగా, అత్యంత నీచంగా, అత్యంత ఘోరంగా ఈ రాష్ట్ర మీడియా మొత్తం కుమ్మక్కైపోయింది, జాతీయ మీడియా కరప్ట్ అయిపోయింది, అవినీతి అయిపోయింది, లంచాలు తీసుకుంటున్నారు అని మాట్లాడిన తర్వాత ఆలోచన చేశా మొన్న మధ్యాహ్నం నుంచి.
ఎందుకు నేను నిన్న మాట్లాడలేదంటే కనీసం ఒక్క మీడియా సంస్థ అయినా స్పందిస్తుందేమో అన్న ఆలోచన చేశా. కానీ నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరో కూడా ఏ మీడియా సంస్థ కూడా ప్రశ్నించిన పాపన పోలా. కాబట్టి దయచేసి రాష్ట్ర మీడియా ద్వారా జాతీయ మీడియాలో కూర్చొని అర్నాబ్ గోస్వామి గారు, రాజీవ్ సర్దేశాయ్ గారు, అనేక మంది ఈ దేశం గర్వించే జర్నలిస్టులు మీరు మాట్లాడుతూ ఉంటే మేము వింటూ ఉంటాం సంతోషంగా, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. మరి మీ గురించి జాతీయ మీడియా గురించి మీరు అవినీతికి పాల్పడుతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, కుమ్మక్కయ్యారని ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే జాతీయ మీడియా కూడా స్పందించాల. అందుకే ఓ శాసనసభ్యుడిగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నట్టే, సగటు పౌరులకు ఉన్నట్టే నాకు ఉంటుంది. కాబట్టి మీ అందరి విలేకరుల సమావేశం పెట్టి ప్రశ్నించా. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం. నేనేదో గాలివాటుకి జగన్ గారి మీద ఆరోపణలు చేయలా, అలా చేసే వ్యక్తిని నేను కాదు. జగన్ గారు మాట్లాడిన మాటల్ని మీకు అందరికి కూడా ప్లే చేసి చూపిస్తాం. మీరే చూసిన తర్వాత ప్రశ్నలు ఏమైనా ఉంటే నన్ను అడగండి. ప్లే చేయమ్మా. మీరు ఎంక్వైరీ చేసి మీరు పత్రికల్లో రాయండి, మీరు కూడా మీ పేపర్లలో మీ టీవీలలో చూపించండి అని చెప్పగలుగుతాం. కానీ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ కుమ్మక్కలు ఉన్నాయి, వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు. ఈ జగన్ గారు చెప్పాలా? నన్ను అడిగితే నేనేం చెప్పాను స్వామి? నేను అడిగింది అదే. మావిగాన్ అంటూ గావు కేకలేస్తున్నావు జగన్ గారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, అప్పుడు ఈ మావిగాన్ ఏమైందని? అప్పుడేమో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగాన్. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక శాశ్వత రాజధాని వస్తుందని సంతోషపడుతుంటే, ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బమ్ పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు, కుబేరా పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచిపట్టు చీరల కలెక్షన్స్. పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ ఆగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.